వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టినారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వరరావు గారు. నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి. సో మొత్తం ఏదైతే 2024 ముగుస్తుంది. 24 రియల్ ఎస్టేట్లో ఎన్నో మార్పులు చేర్పులు అయితే 2024లో మనం చూసాం. ఎన్నో భయాందోళనలు కూడా చూసాం. సో అసలు మార్కెట్ ఏమవుతుందా కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నాం. కానీ ఇదే 2024లో నవంబర్ నుంచి కాస్త మార్కెట్లో కొంచెం మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. అంటే 2025కి ఇది ఒక శుభ సంకేతం అని చెప్పి కూడా అంటున్నారు అందరూ. ఇంకా 2025 అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది మార్కెట్. అనవసరమైన అపోహాలు పెట్టుకొని చాలామంది భయాందోళనలు పెట్టుకోవద్దని చెప్పి చాలామంది అంటున్నారు. రాబోయేది మంచి కాలం, ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి టైం అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో 2024లో జరిగిన పరిణామాలు, 2025లో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయంటే మీరు ఏం చెప్తారు? నమస్కారం అండి. ఇప్పుడు 2024లో మనకి రియల్ ఎస్టేట్ పరంగా టోటల్గా ఏంటంటే చాలా వరకు ఒక విధమైన స్తబ్దత అనేది నెలకొన్న మాట వాస్తవం. దానికి ఎన్నో పలు కారణాలు అయితే ఉన్నాయి డెఫినెట్గా. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరంగా మనం చూసుకుంటే 2011 నుంచి మంచిగా పికప్ అయింది. అప్ టు 2023 ఈవెన్ అంటే లాస్ట్ ఇయర్ జూన్ వరకు బాగానే ఉంది. అక్కడి నుంచి కొంచెం ఎప్పుడైతే ఎలక్షన్స్ రాబోతున్నాయి, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేది ఎప్పుడైతే మనకి నవంబర్లో రాబోతున్నాయి అనేది ఒకటి రావడంతో ఏంటంటే అక్కడి నుంచి ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ వస్తే ఎలా ఉంటుంది అనే ఒక అన్సర్టనిటీ ఎప్పుడైతే వచ్చిందో జనాల మైండ్ సెట్లో, అక్కడి నుంచి అనేది సేల్స్ అనేది సెంటిమెంట్ అనేది కొంచెం డౌన్ అయింది. అంటే మన 2023 జూన్ నుంచే మన సెంటిమెంట్ అనేది ఒక డౌన్ అయింది ఎలక్షన్స్ వలన అనమాట. అది ఇన్ కంక్లూషన్ మనం తీసుకుంటే అది వాస్తవం ఎంత అనేది అది వేరే విషయం. కానీ ఏంటంటే జనాలు రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఎట్లా పోతుందంటే సెంటిమెంట్ మీద పోతుంది, వాస్తవాల మీద తక్కువ పోతారు అన్నమాట. దానివల్ల అప్పుడు ఆ తర్వాత నవంబర్లో ఎలక్షన్స్ రావటం, గవర్నమెంట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండటం. ఎందుకంటే చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎందుకు ఉందంటే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏంటంటే రియల్ ఎస్టేట్ ఒక పరుగులు పరిగెత్తించారనేది వాస్తవం. రియల్ ఎస్టేట్ని అది ఎథిక్స్ ఉన్నా లేకపోతే అది వేరే విషయం అనుకుని బిజినెస్ పరంగా వాళ్ళు చేసినా కానీ ఒక రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ను పరిగెత్తించారు. కానీ అదే ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో ప్రజల్లో ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఇన్వెస్టర్స్లో పరంగా కానీ ఒక విధమైన ఏంటంటే అనిశ్చిత అనేది ఒకటి ఏర్పడింది. మరి ఇప్పుడు పెట్టుబడి పెడదామా లేదా, కొత్త గవర్నమెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంతలోకి అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2024 మళ్ళీ ఎలక్షన్స్ రావటం ఏప్రిల్లో. అది పెట్టుబడి పెట్టాలన్నా కానీ అక్కడ యూఎస్లో ఎలక్షన్ జరిగినాయి. సో దాదాపు 3-4 months అక్కడ అది కిల్ అయిపోయింది. అప్పుడు ఏంటంటే ఇట్లా ఈ ఎలక్షన్స్ పరంగా ఎక్కడైనా కానీ అంటారు, కానీ ఇది మేబీ షార్ట్ పీరియడ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద రియల్ ఎస్టేట్. కానీ ఇంపాక్ట్ అయితే ఎలక్షన్స్ ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఉన్నా కానీ ధైర్యం చేసి పెట్టలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వస్తుందో, ఏ లీడర్ వస్తాడో, వాళ్ళ పాలసీస్ ఎలా ఉంటుందని ఒక విధమైన అనిశ్చిత ఎప్పుడైతే ఒక ఇన్వెస్టర్లో బయ్యర్లో కలుగుతుంది ఏంటంటే వాళ్ళు ఆపుతారు సేల్స్ అనేది. అంటే బయింగ్ డెసిషన్ అనేది, నిర్ణయం అనేది ఆపుతారు. అది ఒక ఎలక్షన్స్ పరంగా మనం చూసుకుంటే ఏంటంటే ఇంకోటి చూసుకుంటే ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్స్ ఏపీ అట్లానే ఇంకో ఏపీ ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది. ఏపీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది, కూటమి రావడం జరిగింది, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఆ విధంగా కూడా ఏంటంటే కొంతమంది వెయిట్ అండ్ వాచ్లో ఉండేవాళ్ళు కూడా ఏంటంటే ఆ యొక్క ఇంపాక్ట్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద పడింది. మళ్ళీ అక్కడ అమరావతి రాజధానిగా కొనసాగటం. సో ఎంత కొంత మార్పు ఈ 24 అనేది మటుకు కాస్త ప్రభావం అయితే చూపించింది. అట్లనే రియల్ ఎస్టేట్ ఏ బిజినెస్ అయినా కానీ ఇట్ ఈస్ అ సైక్లిక్. రియల్ ఎస్టేట్ కూడా అట్లనే సైక్లిక్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా దాని యొక్క ప్రభావం అయితే పడింది సైక్లిక్. ఎందుకు సైక్లిక్ అన్నానంటే అంతకుముందున్న గవర్నమెంట్లో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే పరిగెత్తించిందో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఒక హైప్ అనేది మోర్ దాన్ వాల్యూ కన్నా, కరెక్ట్ వాల్యూ కన్నా ఎక్కువ రేట్కి తీసుకెళ్ళింది. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ నియోపోలిస్లో 1 acre సేల్ 100 crores సేల్ చేసిన, అట్లనే బుడ్వెల్లో ప్లాట్స్ కానీ, మోకిలాలో ప్లాట్స్ కానీ అంటే మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ సేల్ చేసేసి ఒక హైప్ని అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఇన్ ద బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ అనమాట. ఒక హైప్ని అండి. దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో దాని యొక్క ఆ సాచురేషన్ పాయింట్ కానీ, ఆ హైప్ కానీ
సడన్గా డీల్ తగ్గిద్ది అనమాట. దానివల్ల కూడా ఎఫెక్ట్ ఏంటంటే ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అరే రియల్ ఎస్టేట్ సడన్గా తగ్గింది అని ఒక సెంటిమెంట్ మారుతుంది దానివల్ల కూడా. అట్లనే ఇది నెంబర్ 2 పాయింట్. అట్లనే నెంబర్ 3 పాయింట్ మనకు వచ్చేలాకి ఏంటంటే ముఖ్యంగా మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ముఖ్యంగా ఎకానమీకి సంబంధించింది, మన యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి సంబంధించింది. ఆ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ముఖ్యంగా చూసుకుంటే యుఎస్ ఎకానమీ, అట్లనే యూరోప్ ఎకానమీ, చాలా వాటి వరకు ఏంటంటే వాళ్ళు రిసెషన్లోకి వెళ్తున్నారా అంటే ఏ విధమైన జాబ్స్ క్రియేషన్ లేకుండా ఉన్న జాబ్స్ను కూడా తీసే విధంగా న్యూ జాబ్స్ క్రియేషన్ లేకుండా అనే పరిస్థితి వచ్చిందనమాట. ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగటం అక్కడ ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్ ఏంటంటే ఇంపాక్ట్ ఏంటంటే ఇండియా మీద కూడా పడుతుంది ఏ కంట్రీ. ఎందుకంటే మన ఎంప్లాయీస్ మన ఇండియన్స్ కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి లాస్ ఆఫ్ జాబు ఎప్పుడైతే ఉంటుందో, ఎవరికైతే జాబ్స్ క్రియేట్ అవ్వవో ఆపర్చునిటీ తగ్గిద్ది, ఎర్నింగ్ కెపాసిటీ తగ్గిద్ది, వాళ్ళు డబ్బులు డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది వాళ్ళ దగ్గర తగ్గిద్ది. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయటానికి ఉన్న అవకాశం తగ్గిద్ది, భయం ఏర్పడింది. ఉన్న జాబు ఎప్పుడు ఉడిద్దో తెలియనప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తారు అతను? ఎక్కువ మంది చేసేది రియల్ ఎస్టేట్లో యాక్చువల్గా మనం చూసుకుంటే హై నెట్వర్త్గా మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఇక్కడ బిజినెస్ తప్పిస్తే ఎంప్లాయీస్ పరంగా చూసుకుంటే ఐటీ కంపెనీ వాళ్ళే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేది రియల్ ఎస్టేట్లో. అటువంటిప్పుడు ఆ కంపెనీస్ వాళ్ళ జాబే స్థిరంగా లేనప్పుడు, అనిశ్చితంగా కూడినప్పుడు, ఉన్న జాబ్ పోతుందో లేదో అనుకున్నప్పుడు ఏంటంటే శాలరీస్ కూడా పెరగనప్పుడు అనేది ఏంటంటే వాళ్ళ యొక్క ఎందుకంటే ఇవన్నీ మనకి కరోనా టైంలో కానీ మిగతా రిసెషన్ టైంలో ఫేస్ చేసినాయి. వాళ్ళు ఉన్న ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా జరిగినాయి అంతకుముందు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే డెసిషన్స్ అనేది మారింది. అంటే రియల్ ఎస్టేట్ మీద దాని యొక్క ప్రభావం కూడా ఉంది అనమాట. అట్లానే ఇంకోటి చూసుకుంటే ఏంటంటే ఇండియాలో కూడా ఏంటంటే కొంతవరకు ఏంటంటే మన డెవలప్మెంట్ ప్రొజెక్షన్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే ఒకవరకు రీసెంట్గా కూడా ఏంటంటే ఇయర్ 2024లో ఇండియన్ జీడిపి 7% అన్నారు. కానీ మళ్ళీ గోల్డ్మెన్ సచ్ అని ఒక రీసెర్చ్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిందంటే వాళ్ళ స్టడీ ప్రకారం ఏంటంటే 7% ఉండకపోవచ్చు, ఇట్ మే రెడ్యూస్ టు 6.7 అంటున్నారు. అంటే ఎకానమీ పరంగా కూడా ఏంటంటే ఎందుకంటే ఇండియాలో కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు, ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతున్నప్పుడు డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది జనాలకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తగ్గిద్ది అనమాట. అంటప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎప్పుడైతే తగ్గుతుందో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం తగ్గుద్ది అనమాట. అంటే ఆపర్చునిటీస్ ఎప్పుడైతే తగ్గుతుందో అంటే ఆటోమేటిక్గా దీని యొక్క ప్రభావం రియల్ ఎస్టేట్ మీద ఉంటుందన్నమాట. ఇంకొకటి చూసుకుంటే ఏమంటే క్రియేషన్ ఆఫ్ ది జాబ్స్ మనకు ఉన్నప్పుడు ఇంకొకటి అఫోర్డబిలిటీ నెంబర్ 4th పాయింట్. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్లో మనకి ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఏంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇందాక చెప్పినట్టుగా నియోపోలిస్ కానీ మిగతా ఎక్కడైతే ఆ గవర్నమెంట్ యాక్షన్స్ జరిగినాయో దే ఆర్ ఇన్ఫ్లేటెడ్ ద రేట్స్ అనమాట. మార్కెట్ రేట్ కన్నా ఇన్ఫ్లేట్ చేసి ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేట్ చేసిన తర్వాత అమ్మిన కేసెస్ అనమాట. అవన్నీ పెరగటం వల్ల ఏంటంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్స్కి అందుబాటులో లేదు, అఫోర్డబిలిటీ వాళ్ళు బై చేసుకునే పరిస్థితి లేదనమాట. ఎక్కడైతే రియల్ ఎస్టేట్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాడో అక్కడ ఆటోమేటిక్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది కంటిన్యూస్ ఫ్లో ఉంటుందన్నమాట. ఆ అఫోర్డబిలిటీ అనేది తగ్గింది దీనివల్ల, ఇది ఇన్ఫ్లేటెడ్ రేట్స్ వలన. ఇంకోటి ఏంటంటే కొన్ని పాలసీస్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకొస్తుంది. ఏ విధంగా డబ్బులు క్యాష్ పరంగా అనేది మూమెంట్ అనేది ట్రాన్స్ఫర్స్ అనేది చాలా రెస్ట్రిక్ట్ చేసింది. వాళ్ళు ఎక్కువ ఓన్లీ ఆన్లైనే చేయాలి, ఇంత అమౌంట్ లిమిటేషన్ ఆఫ్ ది అమౌంట్ క్యాష్ విత్డ్రాల్ ఫ్రమ్ ద బ్యాంక్స్ అని ఇట్లాగా అంటే క్యాష్ అనేది మూమెంట్ తగ్గించినప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ చాలా వరకు బిజినెస్ జరిగేదే క్యాష్ పరంగా అనమాట. ఎప్పుడు దీనికి కారణం ఏంటంటే మార్కెట్ వాల్యూ యాక్చువల్ రేట్ అనేది డిఫరెన్స్ ఉంటుందన్నమాట.